నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ప్రత్యేకంగా ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, మన కాంగ్రెస్ పార్టీ తరఫున స్పోర్ట్స్ చైర్మన్గా కమలాకర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా అన్ని రంగాలలో ప్రజలను ఉత్తేజపరచాలని అన్ని విభాగాలలో సభ్యులను ఎన్నుకొని ఒక దేశానికి ప్రతిష్టాత్మకంగా తయారు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం, కమలాకర్ గారిని స్పోర్ట్స్ చైర్మన్గా, స్టేట్ చైర్మన్గా మన పిసిసి అధ్యక్షురాలు గారు షర్మిలారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. వారు మన రాష్ట్రంలో గత 8 సంవత్సరాలుగా అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఎవరైతే ఇంట్రెస్ట్గా క్రీడలకు సంబంధించి ముందుకు వస్తూ ఉన్నారో వారిని ఉత్తేజపరిచి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పిసిసి చైర్మన్, ప్రెసిడెంట్, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరితో కలిసి ఆయా నియోజకవర్గాలలో స్పోర్ట్స్ విభాగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వీరు పర్యటన చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన కడప నగరానికి రావడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామము. గతంలో అన్ని రంగాలలో ముందు ఉండడానికి ఎంతో ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. స్పోర్ట్స్ అనేది అది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక చదివి ఒక ఆఫీసర్ కానీ ఒక ఉద్యోగం చేసి కానీ వాళ్ళ బ్రతుకులు సంపాదించుకోవడం కాదు. ఈ స్పోర్ట్స్ అనేది కూడా వారి నైపుణ్యాన్ని బట్టి వివిధ రంగాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ స్పోర్ట్స్ ద్వారా వారి యొక్క జీవనోపాధికి కలవడమే కాకుండా వారున్న ప్రాంతానికి, దేశానికి పేరు తెచ్చే విధంగా విభాగాలలో వాళ్ళు ముందు రావాలంటే ప్రోత్సాహం అనేది అవసరం. అది కాంగ్రెస్ పార్టీ అది ఇవ్వబోతా ఉంది. గతంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా కూడా దేనిని ముందుకు నెట్టడం లేదు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రకంగా అన్ని విధాలు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ విభాగాన్ని అభివృద్ధి చెందించాలనే ఈ రకంగా వీరు రావడం జరిగింది. కాబట్టి ఎవరెవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో వారందరూ వారి పేర్లు ఇక్కడ ఇచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం, మన దేశం తరఫున ఎన్ని క్రీడలు, క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, ప్రతి ఒక్కటి క్రీడలు వాళ్ళు ఆడి నైపుణ్యత ఉండేవాళ్ళు మన దేశంలో ఉన్నారు. తర్వాత ఎక్కడెక్కడ విదేశాల్లో వాళ్ళు కూడా మన వాళ్ళని ఇన్వైట్ చేసి ఇక్కడ ఆడించి దేశానికి గర్వకారణం, దేశానికి ప్రతిష్ట తెచ్చే విధంగా క్రీడలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ముందుకు సహకరించి ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ సార్ పేరు ఇచ్చినట్లయితే వాళ్ళు ప్రోత్సాహపరుస్తారు. అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సమయంలో ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకుంటున్నాం. ఈ రానున్న ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చింది. కడప నగరంలో తప్పకుండా మనం కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి పనిచేయాలనే ఉద్దేశంతో మా టీం అందరినీ కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్కరిని మేము ఉద్దేశపరిచి తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఈ కడప నగరంలో మేము ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన ఉద్దేశము కమలాకర్ గారు, చైర్మన్ గారు వారు ఏమేమని దాని గురించి వివరంగా మీకు అందరికీ వివరిస్తాం. థ్యాంక్ యూ అనండి. మీడియా మిత్రులకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు జీబీబీఎస్ కమలాకర్ రావు. నేను కాంగ్రెస్ పార్టీలో ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్గా ఉన్నాను. ఈ రోజున మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు స్పోర్ట్స్ కోసం స్టేట్
టూర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇది 8th డే. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, హిందూపూర్, అనంతపూర్, కర్నూలు, నంద్యాల ఇప్పుడు కంప్లీట్ అయ్యాయి. ఈరోజు కడప రావడం జరిగింది. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప అంటే ఆంధ్రాలోనే కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ప్రతి ఒక్కరికి గుర్తించేది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ విషయం చెప్పడానికి మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు అనేది తీసుకుని వచ్చారు. పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్దాం అంటే, పెద్ద హాస్పిటల్కి వెళ్దాం అంటే ఆ రోజులు ఎవ్వరికీ తెలియదు. మరి ఈ రోజున ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చి ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలి, ఎలాంటి ఇష్యూ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కూడా పేదవాడికి ఫ్రీగా అందించాలనే థాట్ కానీ, అది అమల్లోకి తీసుకురావడం కానీ, అది ఒక్క రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా నుంచే స్టార్ట్ అయింది. ఇలా చెప్పుకొని పోతే రాజశేఖర రెడ్డి గారు చేసినవని చెప్పుకోవడానికి ఒక రోజు కూడా చాలదు, 2 రోజులు కూడా చాలదు. అంత గొప్ప వ్యక్తి ఈ కడప జిల్లా. అలాంటిది నాకు ఈరోజు చాలా చాలా బాధగా ఉన్నది ఏంటంటే, మార్నింగ్ మన కేకేసి టీము అండ్ స్పోర్ట్స్ టీము గ్రౌండ్కి వెళ్ళాం. శ్రీనివాస్ గారు, నేను, కమల్ బాషా, జబీరు, సమీరు, జవహర్ అందరూ కలిసి వైఎస్ఆర్ స్టేడియంకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే, గ్రౌండ్ అంతా కూడా హాకీ గ్రౌండ్ చేశారంట. 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హాకీ మ్యాట్ వేశారంట, అంతే, ఓపెన్ చేయలేదు. ఆ చుట్టూ వాకింగ్ కొద్దిగా సీనియర్ సిటిజన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది వాకింగ్ చేస్తున్నారంటే. ఏంటి సార్ ఇక్కడ పరిస్థితి, ఏంటి ఇష్యూస్, ఏంటి ప్రాబ్లమ్స్ అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి స్పోర్ట్స్కి కూడా ఎక్విప్మెంట్, అంటే క్రికెట్కి సంబంధించి క్రికెట్ కిట్స్ కానీ, బ్యాడ్మింటన్కి సంబంధించి బ్యాడ్మింటన్ కానీ, స్కేటింగ్ కానీ, లేదంటే స్విమ్మింగ్ పూల్ ఉంది దానికి కానీ, ఇవన్నిటిని కూడా దగ్గర నుండి చూసుకునేవారంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత పట్టించుకునే నాదుడే లేదని చెప్తున్నాను. మేము చూస్తే స్విమ్మింగ్ పూల్ అసలు క్లోజ్ చేస్తుంది ఫుల్ కంప్లీట్గా. ఇంకా స్కేటింగ్ ఈ లెఫ్ట్లో జిమ్నాస్టిక్స్ కోసం అని చెప్పి ఒక 4 గోడలు కట్టి వదిలేశారు. అవన్నీ విజిల్స్ తీసుకున్నాం. అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే, స్పోర్ట్స్ అనేది ఇండియాకి ఎంతో అవసరమని, స్పోర్ట్స్ వల్ల మనిషి తాలూకా డిసిప్లిన్ కానీ, హానెస్టీ కానీ, ఒక టీం వర్క్ ఏర్పడుతుందని ఆ రోజుల్లో 1982లో మన రాజీవ్ గాంధీ గారు ఏషియా కప్ని ఇక్కడ పార్టిసిపేట్ చేయించారు. అంతేకాకుండా ప్రజల్లో అవగాహన రావడానికి ఆ రోజుల్లో ఆయన కలర్ టీవీ తీసుకొని వచ్చి కలర్ టీవీలో ప్రచారం చేయించారు. ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల మనిషి జీవితం చాలా బాగుంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ అవనివ్వండి, ఒక టీమ్ యూనిటీ అవనివ్వండి, డిసిప్లిన్ అవనివ్వండి, ఇవన్నీ కూడా బాగుంటే, బేస్ లెవెల్లో మనిషి తాలూకా యాటిట్యూడ్ బాగుంటే దేశం బాగుంటుంది, ప్రజలు బాగుంటారని ఆ రోజు స్టార్ట్ చేసింది. అప్పటి వరకు కూడా మినిస్ట్రీ అనేది లేదు, సెపరేట్గా స్పోర్ట్స్ మినిస్ట్రీ అనేది అప్పటి వరకు లేదు. ఆ రోజున మన రాజీవ్ గాంధీ గారి మినిస్ట్రీ కూడా పెట్టారు. అలాంటిది మీరు మొన్న చూశారు, జంతర్ మంతర్లో ప్రజల దగ్గర నుంచి వచ్చిన బాధ, ఆఖరికి నీట్ ఎగ్జామ్ అంటే ఆ నీట్ ఎగ్జామ్ రాసి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే డాక్టర్స్ చదివి డాక్టర్స్ అయ్యేది. అంటే ఎడ్యుకేషను, డాక్టర్స్ తయారు చేసే సంస్థను కూడా పేపర్స్ అందించుకుంటే రేపు పొద్దున్న ఏ జబ్బుకి ఏ ట్యాబ్లెట్ రాయలేనోడు డాక్టర్ అయితే మన పరిస్థితులు ఏంటి? అంటే బీజేపీ గవర్నమెంట్ అసలు ఏం ఆలోచిస్తుంది, అసలు ఏం చేద్దాం అనుకుంటుంది? ఇవన్నిటికన్నా మన అదృష్టం ఏంటంటే ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది.
12 సంవత్సరాలు బీజేపీ ప్రతి ఒక్కరితో ప్రతి డిపార్ట్మెంట్తో అన్ని రకాలుగా ఆడుకుంటారు. మొన్న మీరు చూశారు, ఆఖరికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా అమ్మించుకుంటున్నారు. అసలు స్పోర్ట్స్ కోటా అనేది చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్. 10 మందిలో ఒక్కలే టాలెంటెడ్ ఉంటారు స్పోర్ట్స్లో. ఆ 10 మందిలో ఒక్కరు ఎవరనేది వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఇవ్వడానికి చాలా ఈజీ మెథడ్. డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ సర్టిఫికెట్స్ ఉంటాయి. మరి అది కూడా అమ్మేస్తుంటే ఏం చేయాలి? ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ స్పోర్ట్స్ విభాగాన్ని ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఎంత ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యారో అదే తరుణంలో దీనికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయగలుగుతున్నారు. త్వరలో వెబ్సైట్ రిలీజ్ చేస్తాం. ఎక్కడ ఏ స్పోర్ట్స్ పర్సన్ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ ఆడిన తర్వాత నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి పర్ఫార్మెన్స్ చేసినా కూడా వాళ్ళు అసోసియేషన్ సెలెక్ట్ చేయట్లేదు అని ఆధారాలతో అందులో పెడితే ఇమీడియట్గా షర్మిలా మేడం గారే టేకప్ చేసి డైరెక్ట్గా ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఈ రకంగా స్పోర్ట్స్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా సాల్వ్ చేయడానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం. త్వరలో మేడం చేతుల మీదుగా ఓపెన్ అవుతుంది. అది మరి రెండోది, ఆర్కే రోజా మేడం సినిమాలు బాగా చేస్తారు, మీ అందరికీ తెలుసు. అలాగే సినిమాలు బాగా ఎంత చేస్తారో ఆటల్లో కూడా సినిమా చూపించారు మనందరికీ. 100 కోట్లు స్కామ్ అన్నారు టీడీపీ గవర్నమెంట్. మరి ఆ 100 కోట్లు ఏమయ్యాయో, ఆ స్కామ్ ఏమైందో, అసలు డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో ఇప్పటి వరకు ఆ వాళ్ళు మాట్లాడట్లేదు, వీళ్ళు మాట్లాడట్లేదు. అంటే మరి ఏ రకంగా ఎవరు ఎంత పంచుకున్నారు అనేది మనకు తెలియదు. వాళ్ళు కోట్లు పంచుకున్నారు, వీళ్ళు వచ్చిన తర్వాత అంటే హాస్యాపదం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నదని ఎవరికి తెలియదు. పేరు అనేది ఎవరికి తెలియదు. పక్కన పెడితే నాకు తెలిసి ప్రెస్ వాళ్ళు కూడా చాలా తక్కువ తెలుసు అనుకుంటాను ఆ విషయం. స్పోర్ట్స్ మినిస్టర్ అనేది కూడా ఎవరికి తెలియదు. గ్రౌండ్కి వెళ్ళి మనకు స్పోర్ట్స్ మినిస్టర్ ఉంటారో తెలుసా అంటే అవునండి టీడీపీ గవర్నమెంట్లో ఉన్నారా అప్పుడంటే మరి రోజా గారు ఈ స్కామ్ చేశారని తెలుసు. అవి బయటకు వచ్చాయి. మరి టీడీపీ గవర్నమెంట్లో స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నారని అడుగుతున్నారు ప్రజలు. అలాంటి పరిస్థితులకు వచ్చింది. స్పోర్ట్స్ను కూడా రాజకీయం చేసేస్తున్నారు. సో ఇవన్నిటికీ సమాధానం చెప్పాలి. తప్పనిసరిగా మా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇవన్నీ టాపిక్స్ మీద మాట్లాడతారు. ప్రథమంగా వైఎస్ఆర్ స్టేడియం ఏదైతే ఉందో అది ఇమీడియట్గా కూడా దాని మీద కంప్లైంట్ రైజ్ చేసి మేడంతో, షర్మిలారెడ్డి మేడంతో ముందుకు తీసుకెళ్ళి, అలాగే ఇక్కడ డీసీసీగా మన జ్యోతి మేడం, అందరూ అక్క అని పిలుస్తారు. జ్యోతక్క అనేది యూనివర్సల్ నేమ్. ఆవిడకి ఎంతో కష్టపడతారు, టీంను ముందుకు తీసుకెళ్తారు. ఏదైనా ఒక ఇష్యూ మీద ఫైట్ చేయడానికి వెనకాడరు. వీళ్ళందరూ పెద్దలందరూ సమక్షంలో ఒక డిస్ట్రిక్ట్ టీం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ప్రత్యేకంగా స్పోర్ట్స్కే ఉంటుంది. స్పోర్ట్స్ చైర్మన్ ఉంటారు డిస్ట్రిక్ట్కి, వైస్ చైర్మన్ ఉంటారు, సెక్రటరీ ఉంటారు, జాయింట్ సెక్రటరీ ఉంటారు. అలానే స్టేట్ టీం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎవరైతే టీం ఉంటుందో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా మా అధ్యక్షురాలు షర్మిలా మేడంకి రిపోర్ట్ చేస్తాం. ప్రతి ఇష్యూ మీద కూడా ఈ రోజు నుంచి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి స్పోర్ట్స్ ఆడే ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తుంది. గుండెల మీద చేసుకొని ఇఫ్ యూఆర్ ఏ పర్ఫార్మర్ 100కి 1000% మీరు సెలెక్ట్ అయ్యేటట్టు కానీ, అలాగే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి మాకు ఈ సపోర్ట్ లేదని ఎవరైనా కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా రాహుల్ గాంధీ గారు అవనియండి, షర్మిలా మేడం అవనియండి, ఇక్కడ ఉన్న డీసీసీ జ్యోతక్క అవనియండి, అలాగే సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. అందరం కలిసికట్టుగా మీ అందరికీ సపోర్ట్ చేస్తూ మళ్ళీ పాత రోజులు ఏవైతే ఉన్నాయో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
చేసిన మంచి పనులు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా ఒక్క షర్మిల మేడంతో కడప డెవలప్ అవుతుందని కూడా మీకు అందరికీ కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.